ఇప్పటి వరకు బండి సాయి భగీరథ్ మే 16వ తారీఖు నాడు అరెస్ట్ అయ్యారు. మరి ఆయన ఈరోజు 21వ తారీఖు. ఇంతవరకు మరి బండి సాయి భగీరథ్ గారిని మరి ఆయనను చెర్లపల్లి జైలు నుంచి పోలీసు కస్టడీకి సైబరాబాద్ పోలీసులు కోరలేదు. నిజానికి ఎప్పుడైనా కూడా ఈ సాక్ష్యాలన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నప్పుడే జనరల్గా పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. ఇంకా టైం ఉంది పోలీస్ కస్టడీకి, ఎందుకంటే 15 రోజుల లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు. 60 రోజుల లోపల ఎప్పుడైనా పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు. కానీ 15 రోజుల కన్నా ఎక్కువగా పోలీస్ కస్టడీకి ఇవ్వరు, ఏ న్యాయ వ్యవస్థ కూడా ఇవ్వదు. కానీ మీరు ఎప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకుంటారనేది అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న కామెంట్స్, మీ ఎంపీలు చేస్తున్న కామెంట్స్, అదేవిధంగా బీజేపీ నాయకులు, మరి ముఖ్యంగా పైడి రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా బండి సంజయ్ గారు మళ్ళీ మీడియాకు వచ్చి చేస్తున్న కామెంట్స్, ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్న తీరు చూస్తే మాత్రం ఈ కేసులో ఈ అమ్మాయికి న్యాయం జరుగుతున్న నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతున్నది. వేరే కేసుల్లో అయితే ప్రతిరోజు కూడా రన్నింగ్ కామెంటరీ లాగా ప్రెస్కు లీకులు ఇచ్చే మీరు, అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టే మీ ఆఫీసర్లు, ఈ కేసులో మాత్రం ఎవరు కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు. అంటే నిజాలను ప్రజల నుంచి దాస్తా ఉన్నారు. ఇవాళ నిందితుడికి 9 రోజుల టైం ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు 1 కాదు 2 కాదు 9 రోజుల టైం